ఈరోజు వైసీపీ నాయకులు అనేవాళ్ళు ఎవ్వరో ఒక చదువుకున్న వ్యక్తులైతే మాకేం కనిపించట్లేదండి. గతంలో పరిపాలించారు అందరూ. అమర్నాథ్ ఇంకా నెక్స్ట్ అందరూ అసలు వాళ్ళ పేర్లు కూడా మాకు జనాలకు సరిగ్గా తెలీదు. ఎడ్యుకేషన్ పీపుల్ అయితే కాదు. వాళ్ళేదో ఇష్టానుసారంగా మాట్లాడితే మేమైతే ఒప్పుకోమండి. నిజంగానే అమర్నాథ్ అనే వ్యక్తి మరి ఆయన మినిస్టర్ కదా, మరి మినిస్టర్ హోదాలో ఆయన ఒకప్పుడు కోడిగుడ్లు పెట్ట అని చెప్పేసి నువ్వు వ్యాఖ్యలు చేసావు. నీ నీ వాయిస్తోనే నువ్వు వచ్చావు బయటికి. ఇప్పుడు ఎవరో అన్న మాటలు పట్టుకొని మా లోకేష్ బాబు గారిని అన్ని మాట్లాడటం కరెక్ట్ కాదు. శోభనవంగానే పిల్లలు ఆ వాయిస్ మీరు అనకూడదు. ఒక మినిస్టర్ అయి ఉండి మరి అనకూడదు కదా. మరి 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 మీరు ఎప్పుడు చూసారు మరి శోభనవంగాలని? అంటే మీరు ఎవరన్నా వచ్చి తీసుకొచ్చి మా లోకేష్ బాబు దగ్గర ఏమన్నా పెట్టారా ఏంటి? ఆ మాటలు కరెక్ట్ కాదండి. మేము ఎన్నో అనొచ్చు, కానీ మేము నీతిగా నిజాయితీగా పనిచేసి వల్గర్గా మాట్లాడకూడదని చెప్పేసి మా నాయకుడు మాకు హితబోధులు చెప్తా ఉన్నారు. ఎందుకు మేము అంటాం 1,00,000 అనొచ్చు, కానీ అధికారం ఉంది కదా అని మేము మాట్లాడలేము. అధికారం లేకపోయినా ఇలా సభ్య సమాజంలో ఇలాంటి మాటలు కరెక్ట్ కాదు. ఇప్పుడు మేము తల్లికి వందనం ఇచ్చాం, ముగ్గురికి ఇచ్చాం పథకాలన్నీ. ఐటీ మినిస్టర్గా అదే మన విద్యా సంస్థకి మినిస్టర్గా ఆయన ఒక చదువుకున్న వ్యక్తి, ఎడ్యుకేషన్ పీపుల్కి సరైంది చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. చక్కగా ప్రభుత్వ స్కూల్లో యూనిఫామ్ కానించి, భోజనం కానించి, బ్యాగులు కానించి అన్నీ చక్కగా ప్రభుత్వ స్కూల్ పిల్లలకి అందుతున్నాయండి తల్లికి వందనం అనేది. ఆయన నోటితో ఆయనే చెప్పాడు కదండి, గుడ్డికి పెట్టకే అవినావ సంబంధం ఉన్న అమర్నాథ్ ఆయన మేం కాదు. ఆయన ఎడ్యుకేషన్ మంత్రి కాదు కదా. ఇప్పుడు జ్ఞానం ఉంటే ఒకలా మాట్లాడతారు. వీళ్ళకి అసలు అది కూడా లేదు. ఒక పశువుల్లాగా వైఎస్ఆర్సీపీ ఎంపీలు కానీ, మినిస్టర్లు కానీ, ఎమ్మెల్యేలు కానీ అదే మాదిరిగా సైకో మైండ్తో ఆలోచిస్తూ ఉన్నారు. ఆంధ్ర రాష్ట్రం ఎలా ముందుకి నడిపించాలి, 5 కోట్ల మందికి ఎలా అభివృద్ధి చేయాలి, ఎంత ఎడ్యుకేషన్ ఇవ్వాలి కాకుండా వీళ్ళంతా సైకోగాళ్ళండి. అసలు ఈసారి చరిత్ర పుటల్లో లేదే వైఎస్ఆర్సీపీ అనేది. భూస్థాపితం అయిపోయింది. మొన్న రప్పాతోనే వాళ్ళ కార్యకర్తలు కారు కింద నిర్దాక్షిణ్యంగా ఆయన్ని చంపేశారు. అసలు ఆపన కూడా ఆపల. అదే ముఖ్యమంత్రి, అసలు అదే మాజీ ముఖ్యమంత్రి, ఆయనకి అర్హుడు కాదు. ఇంకా ఒక కార్యకర్తకు కూడా పనిచేయనటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి. వీళ్ళు కూడా శాంతి భద్రతలు నెంబర్ 1 హోమ్ మినిస్టర్ వచ్చాక మాకు ఏదైనా సరే పోలీస్ వ్యవస్థ కానీ, నిన్నగా ఒక మొన్న 360 అనే యాప్ ఒకటి విజయవాడలో మొన్నే పెట్టారండి. ఏదైనా ఇప్పుడు మమ్మల్ని హెరాస్ చేస్తున్నారు, మేము వితిన్ సెక్షన్లో కంప్లైంట్ ఇస్తే ఎఫ్బీలో నిన్నగా మొన్న నాకు హెరాస్మెంట్ చేశాడు. ఇప్పుడు వెళ్ళబోతా ఉన్నా కంప్లైంట్ ఇవ్వడానికి వాడి మీద. పోలీస్ యంత్రాంగం అయితే కరెక్ట్గా పనిచేస్తూ ఉంది. రోజు నీకు ఈ మాటలు తగదమ్మా, నువ్వు ఇంకా రాజకీయాలకు పనిచేయవు, జబర్దస్త్కి అంకితం అయిపోయావు, అది కంటిన్యూ అయిపో. నువ్వు కూటమి ప్రభుత్వం ఎంత బ్రహ్మాండంగా ఈ సంవత్సర కాలం తొలి అడుగు ఎంత బాగుందో ప్రజలు చెప్తా ఉన్నారు, ప్రజలు హర్షం చేస్తూ ఉన్నారు. మీలాంటి వాళ్ళు వస్తే రోడ్డు మీదకి మళ్ళీ పాంప్లెట్లు పట్టుకొని వస్తే మాత్రం ఈడ్చి తరుము కొడతారు మా సెంట్రల్ ఎవరైనా సరే, మహిళలు ఎవరైనా సరే. అమ్మా, నీకు వైఎస్ఆర్సీపీ పార్టీలో మా తెలుగుదేశం పార్టీ నాయకురాలను తిడితే నీకేదైనా ఎమ్మెల్యే పదవి ఇస్తా అన్నారా? నువ్వు ఒక మహిళగా నేను చెప్తున్నా, శ్యామలా గారు, మీరు ఇలాంటివి ఏమైనా ఉంటే డ్రాప్ అయిపోండి. మీరు దేనికి ఫ్యూచర్లో లెగలేని పార్టీ ఏదైనా ఉందంటే వైఎస్ఆర్సీపీ పార్టీ. మళ్ళీ దానికి మీరు సపోర్ట్ చేస్తూ ఉన్నారంటే మీరు ఎంత అమాయకురాలో మీ మనసాక్షిగా వదిలేస్తూ ఉన్నాం. ఆ పార్టీలోంచి మీరు వెళ్ళిపోవడం మంచిది. ఆ పార్టీలో మహిళలకి ఎలా చూస్తారో మాకు గతంలో మేము చూసాం. శ్యామలా గారు, మీరు తెలుసుకుంటారు, మేము చెప్పడం కాదు, మీరే తెలుసుకుంటారు. మారండి, ఇకనైనా సైకో పాలన మారండి, చంద్రన్న పాలన బాటలు పట్టండి.